500 రూపీస్లో భద్రాచలం ట్రిప్. డైలీ సికింద్రాబాద్ టు మనుగూరు ఎక్స్ప్రెస్ ఉంటుంది. మేము వరంగల్ నుండి స్టార్ట్ అయినాం. ఎర్లీ మార్నింగ్ 2 o'clock కొత్తగూడెంలో దిగేసరికి 5 o'clock. కొత్తగూడెం టు భద్రాచలం 6 o'clock వరకు ఉన్నాము. బస్లో వెళ్ళాము. కొత్తగూడెం నుండి బస్ టికెట్ వచ్చేసి 40 రూపాయలు. ట్రైన్ టికెట్ స్లీపర్ క్లాస్ 180 రూపీస్. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇలా ఉంది. టెంపుల్లో దర్శనం చేసుకుందామంటే ఫుల్ రద్దీగా ఉన్నారు. దర్శనానికి 5 గంటల టైం పడుతుంది అన్నారు. అందుకనే దర్శనానికి వెళ్ళలేదు మేము. కళ్యాణానికి టికెట్స్ ఇస్తున్నారు. 300 రూపీస్, 150 రూపీస్, 2000 రూపీస్, 3000 రూపీస్, 2500 రూపీస్. మేము 300కి తీసుకున్నాము. టికెట్ లేకుండా ఫ్రీగా కూడా చూసేటట్టుంది. మేము టికెట్ తీసుకున్నాము. కాకపోతే దూరంగా ఉంది చూడడానికి, లాంగ్ డిస్టెన్స్లో ఉంది. ఓన్లీ 3000 రూపీస్, 2500 వాళ్ళే ముందున్నారు. మేము వెళ్ళేసరికి ఆ టికెట్స్ అయిపోయినాయి. ఒకరోజు ముందే ఇస్తున్నారంట టికెట్స్. కాకపోతే మేము స్వామివారి కళ్యాణం రోజు అక్కడ ఉండడమే మా అదృష్టం అనుకున్నాము. ఫుల్ రద్దీ ఉన్నారు. భక్తులు తాగడానికి నీళ్లు, సల్ల ప్యాకెట్లు అరేంజ్ చేశారు. కాకపోతే ఇవే చాలా దూరం నుండి కనిపించడం కష్టంగా అనిపించింది. లాస్ట్ టైంలో ముందుకెళ్ళాము. అక్షంతలు ఇవ్వడానికి చాలా కౌంటర్లు పెట్టారు. కానీ మేము స్వామివారి దగ్గర అక్షంతలు తీసుకున్నాము. కళ్యాణం 9 గంటలకు స్టార్ట్ అయితే 1 o'clock వరకు కంప్లీట్ అయిపోయింది. కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకున్నాము. వన్ ఓ క్లాక్ బయటకు వచ్చాక మళ్ళీ దర్శనం చేసుకుందాం అనుకున్నాం. కానీ లైన్ బాగా ఉండి చేసుకోలేదు. బయట అలా షాపింగ్ తిరిగాము. కొండపల్లి బొమ్మలు, ఫోటోలు అన్నీ అమ్ముతున్నారు. తిరుగుతూ నడుస్తూ ఉన్నాము. చాలా దిక్కుల అన్నదానం కూడా చేస్తున్నారు. చాలా దగ్గర పెట్టారు. అక్కడ భోజనం చేసి నడుచుకుంటూ వచ్చాము. అందరు దుకాణాలు, చిన్న చిన్న దుకాణాలు ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన వాళ్ళు పెట్టి ఉన్నారు. అన్నీ చూసుకుంటూ రోడ్డు వరకు నడిచినాము. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా నాకు చెప్పాలని మీరు అనుకుంటే, ఎలా చేయాలి వీడియో ఏంటి అని మీరు ఏమన్నా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. మెయిన్ రోడ్డుకి వచ్చే దగ్గర కోదండరామస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మీరు కూడా దర్శించుకోండి స్వామివారిని. దర్శనం చేసుకున్న తర్వాత అక్షంతలు కూడా ఇచ్చారు.